నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఏమేమి లెసన్లు ఉన్నాయనంటే సైన్స్కి సంబంధించి వాతావరణ మార్పు, మనం ధరించే దుస్తులు, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం, నీరు ఎంతో విలువైనది, ప్రమాదాలు, ప్రథమ చికిత్స, అవరి నుంచి అంతరిక్షానికి. ఈ 7 లెసన్స్లు 5వ తరగతిలో సైన్స్కి సంబంధించినవి. వీటి గురించి మీకు ఇంపార్టెంట్ నోట్స్, కేవలం ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే, అంటే ఇంపార్టెంట్ పాయింట్లు ఎగ్జామ్లో అడగదగినవి, వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నా వీడియో విన్న తర్వాత మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఈ పాయింట్లు మీరు చూసుకొని చదివిన తర్వాత ఇంతకు మించి ఎక్స్ట్రా ఏదైనా వస్తే మీరు నా కామెంట్ బాక్స్లో చేయండి. నేను నా నోట్స్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిందేమని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 100%, 99% కాదు, 100% నేను ఇంపార్టెంట్ కాదు అని నేను దాన్ని వదిలేదు. ప్రతిదీ అంటే మీకు తెలిసినవి మాత్రమే, అసలు అది వద్దు, చదవాల్సిన అవసరం లేదు. తెలిసిన దాన్ని ఎన్నిసార్లు చదువుతారండి? తెలియని దాన్ని చదవండి, తెలియని దాన్ని పదే పదే చదవండి. తెలిసిన దాన్ని పదే పదే ఎందుకు చదువుతారు? ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే ఏ ప్రశ్న అయితే ఎగ్జామ్లో అడగదగిందో వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే, ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి, ప్రతి లెసన్ నుంచి నేను ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ ఒక్క విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ 5th క్లాస్లో వాతావరణ మార్పు. ఈ లెసన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వాతావరణ మార్పు గురించి ఇందులో వచ్చేసరికి అసలు వాతావరణం అంటే ఏంటంటే, మీకు అక్కడ టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద లెంతీగా ఉంటుందండి. ఇది షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతాలనే వాతావరణం అంటారు. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతాన్నే వాతావరణం అంటారు. ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు దానికి. వాతావరణం వేటి మీద ఆధారపడుతుంది అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం మీద ఆధారపడుతుంది. బిట్ ఎలాగిచ్చినా సరే మీరు రాయగలిగేలాగా నేను డిజైన్ చేశాను. బిట్ ఎలాగైనా పని మీరు దానికి ఆన్సర్ పెట్టాలి. అది నా కాన్సెప్ట్. ఎందుకంటే నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను నాతో పాటు మీరు కూడా డిఎస్సిలో జాబ్ సాధించాలనే ఒక ఆకాంక్షతోటే ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకోసం ఎస్పెషల్లీ, అండ్ నా కోసం కూడా. మనందరం కలిసి జాబ్ను సాధించాలి. ఓకే, ఇది మన లక్ష్యం ఒకటే, డిఎస్సి. మీ అందరికీ షార్ట్ నోట్స్ అందించడం నాది బాధ్యత. మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, అండ్ అంత బాగా నోట్స్ మీకు ఇవ్వగలను. మీరు సపోర్ట్ చేయలేకపోతే నేనేం చేయలేను. ఓకే, వాతావరణం. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతాన్నే వాతావరణము అంటారు. అయితే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? చాలాసార్లు ఈ బిట్ అడగడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి రోజు రోజుకి వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమికి ఊపిరితిత్తులు అంటే ఏవి అంటే అడవులని భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు. మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలు ఏం చేస్తాయంటే జీవవరణ సమతుల్యతను కాపాడతాయి మరియు నేలకోతను అరికడతాయి. ఈ మొక్కలు చేసే పని ఏంటంటే జీవావరణ సమతుల్యతను కాపాడతాయి, నేలకోతను అరికడతాయి. ఈ 2 పాయింట్లే ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, మనకంటే చాలా చిన్న అమ్మాయి. గ్రెటా థన్బర్గ్ అనమాట. ఈ అమ్మాయి ఎవరంటే ప్రపంచ పర్యావరణ కార్యకర్త. ఈ అమ్మాయి పర్యావరణ కార్యకర్త అనమాట. ఈ అమ్మాయి స్వీడన్ దేశము. ఈ అమ్మాయి ఏం చేసిందంటే గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడింది. ఎక్కడ మాట్లాడిందంటే UNOలో మాట్లాడింది. గ్లోబల్ వార్మింగ్ గురించి 2018లో
యుఎన్ వాతావరణ మార్పు సదస్సులో మాట్లాడింది. యుఎన్ వాతావరణ మార్పు సదస్సులో మాట్లాడింది. ఎప్పుడు? 2018లో. ఇంకా దీని గురించి బిట్ ఎలా ఇచ్చినా సరే మీరు పెట్టగలరంటే ఈ 4 పాయింట్లు చాలు. దీని గురించి టెట్లో కూడా ఒకసారి అడగడం జరిగింది. నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటన్నిటి గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ గ్రెటా థన్బర్గ్. ఈ గ్రెటా థన్బర్గ్ అనే అమ్మాయి పర్యావరణ కార్యకర్త. ఈమె స్వీడన్ దేశస్తురాలు. గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడిందంటే 2018 యుఎన్ వాతావరణ మార్పు సదస్సులో. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది కొన్ని ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1970లో జరిగింది. చిప్కో ఉద్యమము 1970లో జరిగింది. అసలు చిప్కో అంటే అర్థం ఏంటంటే, చిప్కో అంటే హిందీలో హత్తుకోవటం. చిప్కో అంటే హిందీలో హత్తుకోవటం. వేటిని హత్తుకోవటం అంటే చెట్లను హత్తుకోవటం. చెట్లను నరుకుతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లను నరకవద్దు అని వెళ్ళి చెట్లను హత్తుకుంటారనమాట. సో దాన్ని ఏమంటారంటే చిప్కో ఉద్యమం, చిప్కో మూమెంట్ అంటారు. నెక్స్ట్ క్రిస్మస్ చెట్టు ఉంటుంది కదా, మీరు అందరికీ తెలుసు క్రిస్మస్ చెట్టు ఎలా ఉంటుంది అనేది. గొడుగు ఆకారంలో ఉంటుంది. ఆ చెట్టు పేరేం పేరంటే కోనిఫెర్ చెట్టు లేదా కోనిఫెరస్ చెట్టు. లేదా కోనిఫెరస్ చెట్టు, ఏదో మీ ఇష్టం ఎలాగ పలికినా ఉంటాయి. కోనిఫెర్ చెట్టు దాన్ని ఏమంటారు? కోనిఫెర్ చెట్టు. గొడుగు ఆకారంలో ఉంటుందన్నమాట. అది దాన్ని క్రిస్మస్ చెట్టు అంటారు. గొడుగు ఆకారంలో ఉంటుంది, కోనిఫెరస్ చెట్టు. ఇది 5వ తరగతిలో ఫస్ట్ లెసన్ వాతావరణ మార్పు గురించి. ఇంపార్టెంట్ బిట్లు లేవు. ఎక్కడ ఇంపార్టెంట్ బిట్లు లేవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనడాలు.